హాయ్ గైస్, ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో సెప్సిస్లోని కొన్ని గైడ్లైన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ వీడియోలో రిమైనింగ్ గైడ్లైన్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. సీక్వెన్సింగ్ ఆఫ్ సివియర్ సెప్సిస్ అంటే ఈ డివిజన్లో ఈ సివియర్ సెప్సిస్ లేదా సెప్సిస్ అనేది అడ్మిషన్ టైం అప్పుడు ఉంటే ఏం చేయాలి, లేదంటే అడ్మిట్ అయిన తర్వాత పేషెంట్కి సివియర్ సెప్సిస్ డెవలప్ అయితే ఎలా కోడ్ చేయాలనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. If a severe sepsis is present on admission and meets the definition of principal diagnosis, the underlying systemic infection should be assigned as principal diagnosis followed by the appropriate code from R65.2. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ సెప్సిస్ అనే కండిషన్తోనే అడ్మిట్ అయ్యారు అనుకోండి. సో అడ్మిట్ అవ్వగానే అడ్మిట్ అవ్వడమే అతనికి సివియర్ సెప్సిస్ కండిషన్ ఉండడం వల్లే అడ్మిట్ అయ్యారు అనుకోండి. సో ఇక్కడ ప్రజెంటింగ్ డయాగ్నోసిస్ వచ్చేసి సివియర్ సెప్సిస్ కాబట్టి, సో ఇక్కడ ట్రీట్మెంట్ కూడా సివియర్ సెప్సిస్కి మాత్రమే జరుగుతుంది కాబట్టి, సో ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నోసిస్ లేదంటే ప్రైమరీ డయాగ్నోసిస్ కింద ఈ సివియర్ సెప్సిస్ కోడ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ సివియర్ సెప్సిస్కి R65.2 కోడ్ వస్తుంది కదా. సో మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ R65.2 కోడ్స్ అనేవి ప్రైమరీ డయాగ్నోసిస్గా ఇవ్వకూడదు అని చెప్పేసి. సో అయితే ఏదైతే అండర్లయింగ్ సిస్టమిక్ ఇన్ఫెక్షన్ ఉందో ఆ ఇన్ఫెక్షన్ని ఫస్ట్ కోడ్ చేసిన తర్వాత మాత్రమే ఈ R65.2 కోడ్ అనేది మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి కింద ఉన్న ఎగ్జాంపుల్ అనేది డిస్కస్ చేద్దాము. పేషెంట్ హ్యాస్ కన్ఫర్మ్డ్ సివియర్ సెప్సిస్. సో అంటే ఇక్కడ పేషెంట్కి సివియర్ సెప్సిస్ అనేది కన్ఫర్మేషన్ అయింది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే పేషెంట్కి సివియర్ సెప్సిస్ కన్ఫర్మేషన్ అయింది అని చెప్తున్నారు. సో సివియర్ సెప్సిస్ కోడ్ అనేది మనకు ICD 10 ఆల్ఫాబెటికల్ ఇండెక్స్లో లీడ్ చేసినట్లయితే మనకి R65.20 వస్తుంది కదా. సో అయితే హియర్ ఇఫ్ ద పేషెంట్ ఈజ్ అడ్మిటింగ్ ఫర్ సివియర్ సెప్సిస్ we should not code R65.20 కోడ్ యాజ్ ప్రైమరీ డయాగ్నోసిస్. సో మనకి పేషెంట్ సివియర్ సెప్సిస్కి వచ్చినా కూడా సో మనం కోడ్ సెర్చ్ చేస్తే R65.20 వస్తుంది కాబట్టి సో దాన్ని మనం ప్రైమరీ డయాగ్నోసిస్ కింద తీసుకోకూడదు. Because according to our coding guidelines we should code underlying infection first. సో మన కోడింగ్ గైడ్లైన్స్ ప్రకారం ఫస్ట్ మనం అండర్లయింగ్ సిస్టమిక్ ఇన్ఫెక్షన్ని కోడ్ చేయవలసి ఉంటుంది. హియర్ దెర్ ఈజ్ నో మెన్షన్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, హెన్స్ అన్స్పెసిఫైడ్ కోడ్ A41.9 రిపోర్ట్స్ యాజ్ ప్రైమరీ డయాగ్నోసిస్. సో ఫస్ట్ మనం అండర్లయింగ్ సిస్టమిక్ ఇన్ఫెక్షన్ కోడ్ చేయాలి అని చెప్పుకున్నాము. సో అయితే మనకున్న డాక్యుమెంటేషన్లో మాత్రం అండర్లయింగ్ సిస్టమిక్ ఇన్ఫెక్షన్ ఏంటో మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు కాబట్టి సో సిస్టమిక్ ఇన్ఫెక్షన్ లేదా ఆర్గానిజం మనం మెన్షన్ చేయకపోతే మనం డిఫాల్ట్గా A41.9 అనే కోడ్ని తీసుకుంటాం కదా. సో ఆ కోడ్ అనేది ప్రైమరీ డయాగ్నోసిస్ కింద రిపోర్ట్ చేసిన తర్వాత R65.20 అనే కోడ్ని రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు సీక్వెన్సింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే A41.9, R65.20. A41.9 వచ్చేసి సెప్సిస్ విత్ అన్స్పెసిఫైడ్ ఆర్గానిజం అండ్ R65.20 వచ్చేసి సివియర్ సెప్సిస్ వితౌట్ సెప్టిక్ షాక్. సో ఇప్పటిదాకా మనం సివియర్ సెప్సిస్ వల్ల పేషెంట్ అడ్మిట్ అయితే ఎలా కోడ్ చేయాలో చెప్పాం కదా. సో ఇప్పుడు పేషెంట్ అడ్మిట్ అవుతున్నప్పుడు సివియర్ సెప్సిస్ లేదు, సో తర్వాత డెవలప్ అయితే ఎలా కోడ్ చేయాలి, ఎలా సీక్వెన్సింగ్ తీసుకోవాలి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. When a severe sepsis is developed during the encounter, it was not present on admission. అంటే సివియర్ సెప్సిస్ అనేది ఎన్కౌంటర్ మధ్యలో డెవలప్ అయితే కనుక, అంటే అడ్మిషన్ టైంలో లేకపోతే కనుక ఈ సివియర్ సెప్సిస్ అనేది ద అండర్లయింగ్ సిస్టమిక్ ఇన్ఫెక్షన్ అండ్ ద అప్రోప్రియేట్ కోడ్ ఫ్రమ్ ద సబ్ కేటగిరీ R65.2 షుడ్ బి అసైన్డ్ యాజ్ సెకండరీ డయాగ్నోసిస్. సో ఇందాక దాకా మనం ఏం చెప్పుకున్నామంటే సెప్సిస్ లేదా సివియర్ సెప్సిస్ అనేది అడ్మిట్ అయినప్పుడు ఉంటే కనుక, అంటే అడ్మిటింగ్ డయాగ్నోసిస్గా ఉంటే కనుక మనం ప్రైమరీ డయాగ్నోసిస్ కింద సివియర్ సెప్సిస్ని లేదా సెప్సిస్ని తీసుకోవచ్చు అని చెప్పాం కదా. సో అయితే ఇక్కడ మాత్రం ఏంటంటే సివియర్ సెప్సిస్ మిడిల్ ఆఫ్ ద ఎన్కౌంటర్లో డయాగ్నోసిస్ అయింది, అరల్స్ లేదంటే అది పేషెంట్ అడ్మిట్ అయిన రీజన్ వచ్చేసి సివియర్ సెప్సిస్ ఆర్ సెప్సిస్ కాదు. సో ఇలాంటి టైంలో మనం అండర్లయింగ్ సిస్టమిక్ ఇన్ఫెక్షన్ అంటే A41.9 కానీ లేదంటే R65.20 సిరీస్లని మనం ప్రైమరీ డయాగ్నోసిస్గా కోడ్ చేయడానికి పాసిబుల్ అనేది ఉండదు. సో అది ఎలాగో ఇక్కడ ఉన్న ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాము. సో ఏ పేషెంట్ హ్యాస్ నిమోనియా ఆన్ అడ్మిషన్ అండ్ ఆఫ్టర్ ద అడ్మిషన్ హీ డెవలప్ సివియర్ సెప్సిస్. సో అంటే ఏంటంటే ఒక పేషెంట్ నిమోనియా అనే ఒక కండిషన్తో హాస్పిటల్కి రావడం జరిగింది. సో అతనికి ప్రజెంటింగ్ డయాగ్నోసిస్ వచ్చేసి నిమోనియా. సో నిమోనియాతో అతను అడ్మిట్ అయ్యారు. సో నిమోనియాకి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు అతనికి ఆ ఎన్కౌంటర్ మధ్యలో సివియర్ సెప్సిస్ అనేది డెవలప్ అయింది. సో ఇక్కడ సివియర్ సెప్సిస్తో పేషెంట్ అడ్మిట్ కాలేదు కాబట్టి సో అతను వచ్చిన ప్రాబ్లం నిమోనియా కాబట్టి సో నిమోనియాని మాత్రమే ప్రైమరీ డయాగ్నోసిస్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మాత్రమే సివియర్ సెప్సిస్ కోడ్ అనేది కోడ్ చేయవలసి వస్తుంది.
Here the patient is admitted with pneumonia, hence we should report pneumonia as primary diagnosis and after that we should code severe sepsis as secondary diagnosis. సో ఎందుకంటే న్యూమోనియాతో పేషెంట్ వచ్చారు కాబట్టి అదే డయాగ్నోసిస్ అయింది కాబట్టి సో ప్రైమరీ డయాగ్నోసిస్కి అది కోడ్ చేసిన తర్వాత మాత్రమే ఈ సెప్సిస్ కాంబినేషన్ ఇన్ఫెక్షన్స్ కోడ్ అనేవి ఇవ్వవలసి ఉంటుంది. సో అప్పుడు సీక్వెన్సింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే J18.9, A41.9, R65.20. సో J18.9 వచ్చేసి నిమోనియా అన్స్పెసిఫైడ్ ఆర్గానిజం. సో మనం నిమోనియాని ప్రైమరీ డయాగ్నోసిస్ కింద తీసుకోవాలి కాబట్టి ఇది తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి A41.9 సెప్సిస్ అన్స్పెసిఫైడ్ ఆర్గానిజం. ఇక్కడ సెప్సిస్ యొక్క అండర్లయింగ్ సిస్టమిక్ ఇన్ఫెక్షన్ చెప్పలేదు కాబట్టి A41.9 అన్స్పెసిఫైడ్ ఆర్గానిజం కోడ్ తీసుకుంటాము. అండ్ అలానే R65.20 సివియర్ సెప్సిస్ వితౌట్ సెప్టిక్ షాక్. సో ఇక్కడ సెప్సిస్ అనేది సివియర్ సెప్సిస్ అని మెన్షన్ చేశారు, సెప్టిక్ షాక్ చెప్పలేదు కాబట్టి మనం డిఫాల్ట్గా సివియర్ సెప్సిస్ వితౌట్ షాక్ అనే కోడ్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సెప్సిస్ అండ్ సివియర్ సెప్సిస్ విత్ లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్. సో ఇందాక దాకా మనం ఏదైనా సెప్సిస్ అడ్మిటింగ్ డయాగ్నోసిస్గా ఉంటే ఎలా కోడ్ చేయాలో చెప్పుకున్నాము, లేదంటే ఏదైనా లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్ ప్రైమరీ డయాగ్నోసిస్గా వస్తే ఎలా కోడ్ చేయాలో చెప్పుకున్నాము. సో అయితే ఇప్పుడు సెప్సిస్ అండ్ లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్ రెండు కూడా అడ్మిటింగ్ టైంలో ఉంటే ఎలా కోడ్ చేయాలో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఏ పేషెంట్ ఈజ్ అడ్మిటింగ్ విత్ బోత్ లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్ సచ్ యాజ్ pneumonia or cellulitis and also sepsis or severe sepsis develops, we have to code the underlying systemic infection for the sepsis as primary diagnosis followed by the local infection code. సో మనం ఇందాక చూసిన ఫస్ట్ ఎగ్జాంపుల్లో సివియర్ సెప్సిస్ అనేది డెవలప్ అయింది. సో సెకండ్ ఎగ్జాంపుల్లో న్యూమోనియా ఫస్ట్ డెవలప్ అయింది. కాకపోతే ఈ సినారియోలో ఏం చెప్తున్నారు అంటే సో పేషెంట్కి లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్ ఉంది అండ్ దాంతో పాటుగా సివియర్ సెప్సిస్ కూడా ఉంది. సో లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్స్ అంటే న్యూమోనియా ఆర్ఎల్స్ లేదంటే సెల్యులైటిస్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్స్ అంటాము. సో ఇక్కడ న్యూమోనియా, లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్ అండ్ ఆల్సో సెప్సిస్ ఆర్ సివియర్ సెప్సిస్ ఒకేసారి అంటే అడ్మిటింగ్ డయాగ్నోసిస్గా ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇలాంటి టైంలో సీక్వెన్సింగ్ అనేది ఎలా కోడ్ చేయాలో డిస్కస్ చేద్దాం. So we have to code the underlying systemic infection for sepsis as primary diagnosis followed by the local infection code. సో అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే సో ఇలా లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్ అండ్ సివియర్ సెప్సిస్ రెండు ఉన్నప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం అండర్లయింగ్ సిస్టమిక్ ఇన్ఫెక్షన్ ఫర్ సెప్సిస్ కోడ్ ఏదైతే ఉందో సో ఆ కోడ్ని ప్రైమరీ డయాగ్నోసిస్గా తీసుకున్న తర్వాత లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్ కోడ్ అనేది మనం కోడ్ చేయాల్సి వస్తుంది. సో ఎందుకంటే సో రెండు కండిషన్స్ అడ్మిటింగ్ టైంలో ఉన్నాయి కాబట్టి సో ఆ రెండు కండిషన్లో సివియర్ సెప్సిస్ అనేది మోర్ సివియర్ కాబట్టి సో ఆ కండిషన్ని మనం ఫస్ట్ కోడ్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని ఇంకా డీటెయిల్గా అబ్జర్వ్ చేయడం కోసం ఒక ఎగ్జాంపుల్ని డిస్కస్ చేద్దాము. అదేంటంటే ఏ పేషెంట్ హ్యాస్ న్యూమోనియా అండ్ ఆల్సో సివియర్ సెప్సిస్ ఆన్ అడ్మిషన్. అంటే ఒక పేషెంట్కి న్యూమోనియా అండ్ సివియర్ సెప్సిస్ ఆన్ అడ్మిషన్. సో అడ్మిషన్తోనే వాళ్ళకి కండిషన్స్ అనేవి ఉన్నాయి, న్యూమోనియా అండ్ సివియర్ సెప్సిస్ అనేది. సో ఇప్పుడు మనం ఎలా సీక్వెన్సింగ్ అనేది కోడ్ చేస్తాము అంటే హియర్ బోత్ కండిషన్స్ ఆర్ దేర్ అట్ ద టైమ్ ఆఫ్ ద అడ్మిషన్, హెన్స్ వీ హ్యావ్ టు రిపోర్ట్ ద సెప్సిస్ ఇన్ఫెక్షన్ కోడ్ యాజ్ ప్రైమరీ డయాగ్నోసిస్. అంటే సో ఈ రెండు కండిషన్స్ కూడా అడ్మిషన్ టైంలో ఉన్నాయి కాబట్టి సో మన గైడ్లైన్ ప్రకారం సివియర్ సెప్సిస్ కోడ్ని మనం ఫస్ట్ రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. సో తర్వాత మాత్రమే లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్ని కోడ్ చేయాలి. సో అప్పుడు సీక్వెన్సింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే A41.9, R65.20, J18.9. సో ఇక్కడ సివియర్ సెప్సిస్ని మనం కోడ్ చేయాలి కాబట్టి సో సివియర్ సెప్సిస్ని మనం ప్రైమరీ డయాగ్నోసిస్గా కోడ్ చేయలేం కాబట్టి సో అండర్లయింగ్ సిస్టమిక్ ఇన్ఫెక్షన్ A41.9 కోడ్ని ఇక్కడ మనం కోడ్ చేస్తున్నాము, సెప్సిస్ అన్స్పెసిఫైడ్ ఆర్గానిజం. సో దాని తర్వాత సివియర్ సెప్సిస్ కోడ్ R65.20 సివియర్ సెప్సిస్ వితౌట్ సెప్టిక్ షాక్ని కోడ్ చేస్తాము. సో అది కోడ్ చేసిన తర్వాత సెకండరీ డయాగ్నోసిస్గా మనం న్యూమోనియా అన్స్పెసిఫైడ్ అడిషనల్ డయాగ్నోసిస్గా న్యూమోనియా అన్స్పెసిఫైడ్ ఆర్గానిజంని కోడ్ చేయవలసి ఉంటుంది. అండ్ అలానే పేషెంట్కి ఎప్పుడైనా సివియర్ సెప్సిస్ అనేది అడ్మిషన్ తర్వాత డయాగ్నోసిస్ అయితే మనం ఎలా కోడ్ చేస్తామో అబ్జర్వ్ చేయడం కోసం ఇంకొక ఎగ్జాంపుల్ని డిస్కస్ చేద్దాము. ఇఫ్ ద పేషెంట్ ఈజ్ అడ్మిటింగ్ విత్ ఏ లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్ సచ్ యాజ్ న్యూమోనియా అండ్ సెప్సిస్ డెవలప్స్ ఆఫ్టర్ ద అడ్మిషన్, దెన్ వీ హ్యావ్ టు కోడ్ ద లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్ ఓన్లీ. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సో లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్తోనూ అండ్ అలానే ఫస్ట్ లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్తో అడ్మిట్ అయితే కనుక పేషెంట్ అండ్ అడ్మిట్ అయిన తర్వాత ఎన్కౌంటర్ మధ్యలో సెప్సిస్ సివియర్ సెప్సిస్ కనుక ఐడెంటిఫై అయితే సో ఫస్ట్ పేషెంట్ అనేది అడ్మిట్ అవుతోంది ఆ లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్ వల్ల కాబట్టి సో ఆ లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్ కోడ్నే ప్రైమరీ డయాగ్నోసిస్ కింద కోడ్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మాత్రమే సెప్సిస్ కోడ్ అనేది రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేషెంట్ ఈజ్ అడ్మిటింగ్ విత్ సెల్యులైటిస్. సో అంటే ఇక్కడ పేషెంట్ సెల్యులైటిస్తో అడ్మిట్ అయ్యారు. సో ఆఫ్టర్ ద అడ్మిషన్ హీ డెవలప్ సివియర్ సెప్సిస్. అంటే ఆ కండిషన్ కోసం అడ్మిట్ అయిన తర్వాత సెల్యులైటిస్ కండిషన్ కోసం అడ్మిట్ అయిన తర్వాత
అతనికి సివియర్ సెప్సిస్ అనేది డెవలప్ అయింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎలా కోడ్ చేస్తాము అంటే, హియర్ సెప్సిస్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఆన్ అడ్మిషన్. సో ఇక్కడ సివియర్ సెప్సిస్ అనేది మనకి అడ్మిషన్తో ప్రజెంట్ అయ్యి లేదు కాబట్టి, హెన్స్ లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్ షుడ్ బి కోడ్ యాజ్ ఫస్ట్ ఫాలోడ్ బై ద సివియర్ సెప్సిస్ కోడ్. అంటే సో ఇక్కడ లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్ కోడ్ని మనం ప్రైమరీ డయాగ్నోసిస్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత మాత్రమే సివియర్ సెప్సిస్ కోడ్ అనేది కోడ్ చేస్తాం. సో ఫస్ట్ ప్రైమరీ డయాగ్నోసిస్ వచ్చేసి లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్ అవుతుంది. సో అప్పుడు సీక్వెన్సింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే L03.90, A41.9, R65.20. అంటే L03.90 వచ్చేసి సెల్యులైటిస్ అన్స్పెసిఫైడ్, అంటే ఇది లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్ కాబట్టి, సో పేషెంట్ వచ్చింది కూడా ఈ సెల్యులైటిస్ కండిషన్ వల్లే కాబట్టి దాన్ని ప్రైమరీ డయాగ్నోసిస్ కింద కోడ్ చేసాము. సో దాని తర్వాత మనం A41.9 అంటే సెప్సిస్ అన్స్పెసిఫైడ్ ఆర్గానిజంని కోడ్ చేస్తాము. ఎందువల్ల అంటే అది సివియర్ సెప్సిస్ ఒక సిస్టమిక్ ఇన్ఫెక్షన్ కాబట్టి. దాని తర్వాత మనం R65.20 కోడ్ అనేది కోడ్ చేస్తాం, సివియర్ సెప్సిస్ వితౌట్ సెప్టిక్ షాక్. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలానే మేము నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు అవి నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.